When this regretful liberal admitted he was brainwashed at a young age, Charlie Kirk's absolute truth hit harder than anything he's ever heard from the woke left. I've been a little confused lately about kind of like myself. I kind of present a little more feminine, but I actually was born a man, and I wanted to know what your thoughts are on like me. What path do you think I should go down? Did you go through surgery, or did you Not take yet. puberty blockers? Yes, I did. What age did you take puberty from? I started, I think when I was 11. Wow. Yeah. You kind of regret that? It's hard to tell because obviously I've never lived a life where I went through puberty as a man. It's a toughie, right? Because you can't like reverse it, right? If I stop taking them completely, it will be reversed. Okay. And I will eventually go through male puberty and become a man, which I am considering. Living with your natural design would give you more peace than I think you might realize. ఈ వీడియోలో మాట్లాడుతున్న అమ్మాయి నిజంగా అమ్మాయి కాదు, తను ఒక అబ్బాయి. అయితే తనకి 11 ఇయర్స్ ఉన్నప్పుడే, అంటే జస్ట్ 5th or 6th క్లాస్ చదువుతున్న ఏజ్లో బ్రెయిన్ వాష్ చేయబడి ఒక అమ్మాయిగా మారాలని అనుకుంది. అందుకోసం కావాల్సిన మెడికేషన్ కూడా తీసుకుంది. తర్వాత తను కన్ఫ్యూజ్ అయ్యానని తెలుసుకొని మరలా తను ఒక అబ్బాయిలా మారాలని ఆశపడుతున్నానని చార్లీ కిర్క్ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ చార్లీ కిర్క్ కూడా యూనివర్సిటీస్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో క్యాంపస్, డిబేట్స్, క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టి అక్కడ చిన్నపిల్లల్ని, యూత్ని కౌన్సిలింగ్ చేసి ఎల్జీబీటీక్యూ గ్రూప్కి అట్రాక్ట్ అవ్వకుండా దేవుని మార్గంలో వారిని నడిపించాలని, బైబిల్ విలువలు వారికి బోధించాలన్నదే చార్లీ కిర్క్ ప్రయత్నం కూడా. ఎల్జీబీటీక్యూ అమెరికా యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఎల్జీబీటీక్యూ అంటే లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్, బైసెక్షువల్, క్వీర్ ఆర్ క్వశ్చనింగ్. దేవుడు ఆడవారిని, మగవారిని వేరువేరుగా సృష్టిస్తే యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఎల్జీబీటీక్యూకి బాగా అట్రాక్ట్ అయ్యి అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా సర్జరీస్ చేయించుకొని మరీ మారిపోతున్నారు. ఆడవాళ్ళు ఆడవాళ్లతోనూ, మగవాళ్ళు మగవాళ్లతోనూ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, రిలేషన్షిప్స్లో ఉంటున్నారు. చార్లీ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండించాడు. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ మీద కూడా ఈ వోక్ కల్చర్ ప్రభావం తప్పలేదు. తన పెద్ద కుమారుడు లీగల్గా తన జెండర్ని, పేరుని అమ్మాయిగా మార్చుకున్నాడు. తన పెద్ద కుమారుడిని ఈ వోక్ మైండ్ వైరస్ అటాక్ చేసిందని చెప్పాడు. Lost my son, essentially. Your son is dead, killed by the woke mind virus. చార్లీ కిర్క్ యునైటెడ్ స్టేట్స్ మీద తనకున్న అమితమైన దేశభక్తితో, దేవుని ప్రేమతో తన సాటి సహోదరులను ప్రేమించి వారిలో దేశభక్తిని, దేవుని భయాన్ని నింపాలన్న మంచి ఉద్దేశంతో స్వయంగా తానే యూనివర్సిటీస్లో టూర్స్ అండ్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉండేవాడు. వారి మార్గాలను సరిచేయాలని, అడిగిన ప్రశ్నలకు సహనంతో దేవుని వాక్యం ద్వారా జవాబులిచ్చేవాడు. ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను దేవుని రాజ్య వారసులు కారేరని, హేయమైన క్రియల ద్వారా మనుషులు అపవిత్రపరుచుకోకూడదని, వారికి మరణశిక్షకు పాత్రలు కాకుండా నిత్యత్వం వైపు నడిపించాలన్నదే చార్లీ ప్రయత్నం. ఎల్జీబీటీక్యూ గ్రూప్కి చెందిన వారు తాము ఎలాంటి పాపం చేయడం లేదని గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం చూపిస్తున్నారు. దేవుని దృష్టిలో ఆడా మగ తేడా లేదని, ఆయనకు అందరూ ఒకటే అని చెప్తున్నారు. మీకు తెలుసా, ఎల్జీబీటీక్యూ వర్గానికి ప్రత్యేకంగా సంఘాలున్నాయి, పాస్టర్లున్నారు. వారు చేస్తున్నది వారికి సరైనదే అని సమర్థించుకుంటూ వాక్యాన్ని వక్రీకరించడం చాలా బాధాకరం. గలీషియన్స్ 3rd చాప్టర్ స్పిరిచువల్ యూనిటీ గురించి, అంటే ప్రాంతాల వారీగా, కులాల వారీగా, హోదాలోనూ, జెండర్లోనూ ఎలాంటి డిఫరెన్స్ లేదని, ప్రభువు నమ్మిన వారందరూ ఈక్వల్ పొజిషన్ కలిగి ఉంటారని చెబుతుంటే 1 తిమోతి 2nd చాప్టర్ వంటి అదర్ వర్సెస్ చర్చ్ మరియు కుటుంబంలో మేల్ అండ్ ఫిమేల్ డిఫరెంట్ రోల్స్ ఉన్నట్లు చెప్తుంది. అంటే వాక్యం మేల్ ఆర్ ఫిమేల్ బయలాజికల్ రియాలిటీని తొలగించదు. దేవుడు మానవ జాతిని పురుషుడుగాను మరియు స్త్రీనిగాను వేరువేరుగా సృష్టించారు. చార్లీ కిర్క్ని షూట్ చేసిన టైలర్ రాబిన్సన్ ఒక గే, పురుష సంయోగుడు. చార్లీ చేస్తున్న హితబోధ టైలర్ రాబిన్సన్కి హేటెడ్ స్పీచ్గా అనిపించిందంట. అయితే చార్లీని చంపడం వెనుక రాబిన్సన్ మోటివ్ ఇంకా తెలియాల్సి ఉంది. ఎక్కడో అమెరికా యువతను వేధిస్తున్న ఈ వోక్ కల్చర్ సమస్య మనకెందుకు అనుకుంటున్నారా? వోక్ కల్చర్ అంటే ఆడా మగ తేడా లేకపోవడం, వావి వరుసలు లేకపోవడం, హోమోసెక్షువాలిటీ, లింగ మార్పిడి, గే కల్చర్ లాంటివి. సాతాను మొదటిగా అమెరికాను చూస్ చేసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. అమెరికా లాంటి డెవలప్డ్ నేషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా మిగతా కంట్రీస్ని చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సాతాను చిన్నపిల్లలు, యువత యొక్క వ్యక్తిగత జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వారిలో ఫ్యామిలీ వాల్యూస్ని, సోషల్ వాల్యూస్ని, సంఘ విలువల్ని లేకుండా చేసి దేవుని రాజ్యాన్ని నిర్మించాల్సిన యువతను భ్రష్టు పట్టించాలనే కుయుక్తితో పనిచేస్తుంది. తల్లిదండ్రులుగా మనం మన పిల్లల్ని వోక్ కల్చర్ వైపు ఏమాత్రం అట్రాక్ట్ అవ్వకుండా
చూసుకోవాలి. తల్లిదండ్రులుగా వారిని దేవుని వాక్యంలో ఆయన భయభక్తులతో, ప్రేమతో, విలువలతో నింపి ఆయన రాజ్య వారసులుగా కావడానికి జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి. సర్వశక్తుడైన దేవుడు తాను మనకు అనుగ్రహించిన పిల్లలందరినీ బలపరిచి, సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.